नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। జై తెలంగాణ, జై కేసీఆర్. కూడా మనకు ధైర్యం వచ్చింది. వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ కూడా అదే మన వాళ్ళకి ఏ విధంగా చేయాలి, మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది. మనం రేపు ఏమైనా చేయాలంటే మొన్ననే మన సార్బంధ కూర్చుంటే ఇలా చేస్తే మంచిగా ఉండదు, బయట ప్రజలకు కూడా మనకు మంచి పేరు ఉండదని అలాంటి పరిస్థితి మనం తీసుకురావడం చాలా నెలల్ని కంట్రోల్ అయింది తెలంగాణ వచ్చిన తర్వాత. మొత్తం ఈరోజు చూస్తున్నాం, కెమెరాలు పెట్టిన తర్వాత ఎప్పుడైనా దొంగతనం జరిగిందంటే నిమిషాల్లో ఒక గంటనే పట్టుకొచ్చి మన చేతికి ఇచ్చే బాధ్యత కూడా తీసుకున్నారు. నిజంగా చాలా మంది పోలీస్ స్టేషన్, మైలార్దపల్లి పోలీస్ స్టేషన్ మా ఇంటికాడ ఇష్టం చాలా మంది ఊరలిగినారు. అరే పోలీస్ స్టేషన్ బంధుకు పెట్టుకుంటున్నాం, బయలు లేనిపోయి న్యూసెన్స్ అయితే ఎందుకు పెట్టుకుంటున్నాను. అరే పోలీస్ స్టేషన్ ఉంటే ఎంత సెక్యూరిటీ ఉంటుందో మీకేం తెలుసురా బాబు, ఊరికే సెక్యూరిటీ ఉంటుంది పోలీసు ఉంటే అని నేను చెప్పేవాడిని. ఇలా మైలార్దపల్లిలో పిఎస్ ఉన్న తర్వాత ప్రజలకంతా ఎంత సుఖం ఉందో ఒకసారి ఆలోచించాలి మనం. లేకపోతే రైలు కట్టికి దగ్గర ఓడగొట్టాలి, రైలు కట్టికి కొట్టుకోవాలి, అట్లాంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా కొట్టకుండా తిట్టకుండా ప్రజలను ఏ విధంగా ఒక అన్నదమ్ములాగే ఓ నా బిడ్డలాగా అని చెప్పి పోలీసు వాళ్ళంతా చేయడం మనం అందరం కూడా అభినందించాలి వాళ్ళందరూ. లేకపోతే ఎందుకంటే మనం చూసేది ఎప్పుడు పోలీస్ స్టేషన్ లాకప్ నుండి అందులో ఒక మురికిపోయినది మూత్రము అట్లా ఉంటుంది. ఇలా పోలీస్ స్టేషన్ చూసినాం మన కాన్స్టిట్యున్సీలనే మైలార్దపల్లి, శంషాబాద్, నార్సింగ్లా, ఇంకా మొన్ననే మా ఆర్డీఓ గారు మా డీసీపీ గారు మొన్న 4 ఎకరాలు డీసీపీ ఆఫీస్కు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో గల మనమందరం కూడా దేశాన్ని కాపాడుకోవాలి. మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో
ఏ విధంగా ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. అందుకని ఏనాడైనా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో ఒక కార్యక్రమం చేయాలి, 2 నెలలకు 3 కార్యక్రమం చేయాలని ఇవాళ 22 ప్రోగ్రాం నిన్న 2 తారీఖు నుంచి కూడా నిన్న రైతు సదస్సు కూడా మా ఆర్డీఓ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఎంతో పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అరంగారి చౌరస్తాలో మనం అందరం కూడా పోలీసు అందరూ వచ్చి మా డీసీపీ గారిని అందరూ డీసీపీ గారిని అందరూ ఇంత మంచి కార్యక్రమం చేయడం కూడా ప్రజలలో ఏంటంటే ధైర్యం పెరుగుతుంది. అని మనం అంతా ఒక అన్నదమ్ములాగానే ఉన్నాం కదా, మనం తప్పు చేయదు ఎందుకని అనే ఆలోచన వస్తుంది. చాలా మందిని చూస్తున్నాం ఇక్కడ ఏరియా అంతా మన ఏరియా ఎక్కువ రౌడీ షీటర్ ఉండే ఏరియా, కానీ ఈ రోజు రౌడీ షీటర్ పేరు అనేది లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్ నిలనాడు పోయి సైన్ చేయాలంటే ఎంతో భయపడి నా దగ్గర ఫోన్ చేయించుకునేవాళ్ళు. అన్న ఇవాళ ఓవన్లే ఒకసారి ఏసీపీ గారిని డీసీపీ గారిన ఓ సీఏ అని చెప్పాను. ఇవాళ పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్ పోతే బిడ్డ రా కూర్చునబెట్టి నువ్వు ఇలాంటి పని చేయొద్దు, నువ్వు భార్య పరిధిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా వాహనం విత్ నేమ్ తో పోయింది. ఈ పోలీస్ స్టేషన్ వాహనం అనేది మీకు క్లియర్ కట్ గా SHOకు ఒక కారు జీపు ఉండేది. ఊర్లోకి పోయి గొడవ అయింది పట్ట రావాలి అంటే పరిస్థితి ఏంటిది? మళ్ళీ ఆటో తీసుకోవాలా, మళ్ళీ ఎవరైనా రోడ్డు మీద జరిగే జీవును బలవంతంగా చేసుకోవాలా, డీజిల్ పోసుకోవాలా, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లేకుండా ఇవాళ ఖర్చుల నిమిత్తం కూడా రూరల్ పోలీస్ స్టేషన్, అర్బన్ పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్లలో కూడా 25,000, 50,000, 75,000 చొప్పున కూడా ఖర్చుల గురించి కూడా పరిశీలిస్తున్నారు. లేకపోతే మీరు వస్తే పేపర్ బండిల్ తెమ్మనో, లేకపోతే డీజిల్ బిల్లు కట్టుకోనో, అన్నం పెట్టి అన్నం బిల్లు ఉందని కట్టుకోనో, ఇవన్నీ చూసిన వాళ్ళే. మీరు అన్ని మీ లీడర్లకి తినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇవన్నీ మీరు కమెక్రాస్ అయి ఉంటారు. సో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విధంగా మనము ముఖ్యమంత్రి గారు ఒకటే ఒక స్లోగన్ ఏంటంటే, ఎక్కడైతే అభివృద్ధి కావాలి అంటే అక్కడ శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే ఎక్కడైనా కూడా ఇన్వెస్టర్ వస్తాడు. ఇవాళ మనకి చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరిని పట్టుకునేటట్టు లేదు. అంత ఆకాశం వైపు రేట్లు ఇట్లా చూస్తా ఉన్నాయి. అంత వచ్చింది అంటే ఇవాళ మనం ఇంతకుముందు సింగపూర్ సిటీకి మీరు కూడా పోయి ఉంటారు అందరూ. ఓ థాయిలాండ్ సింగపూర్ పోతే ఒక 10 బిల్డింగ్స్ చూడంగానే అబ్బా ఇది ఇట్లా ఉంటది అనుకునేది. ఇవాళ మనకు అవి అన్ని వేస్ట్. మన సింగపూర్ గౌరవనీయులు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, మరియు ఆర్డీఓ మేడం, మరియు మేయర్ గారు, వివిధ కార్పొరేటర్స్, ఇక్కడికి విచ్చేసిన వివిధ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు 22 వరకు మనము దశాబ్ది ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ 4th అనేది సురక్షా దివస్ గా మనము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఇది పోలీస్కి ఇచ్చిన ఒక రోజు అవకాశం అన్నమాట. సో ముఖ్యంగా మీరు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం కంటే ముందు పనిచేసినాం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా పనిచేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినప్పుడు నేను ఈ ప్రభుత్వంలో మొట్టమొదటి రాష్ట్ర హోంశాఖ మంత్రులు స్వర్గీయులు శ్రీ నాయన నరసింహారెడ్డి గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసే అవకాశం, మొదటి ఓఎస్డీగా నాకు అప్పుడు అవకాశం లభించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో 2014లో ప్రతి అంశంలో పోలీసులో జరిగిన అభివృద్ధిలో నేను భాగస్వామి కావడం నా నిజంగా